జిల్లా ప్రత్తిపాడు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర చేపట్టారు. ఏలేశ్వరం మండలము ఎర్రవరం ప్రసన్న ఆంజనేయ వారి ఆలయం వద్ద నుండి పలువురు ప్రముఖుల చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 100 బైకులతో ప్రారంభమైన ఈ శోభయ యాత్ర ఎర్రవరం, తిరుమాలి, ఏలేశ్వరం, లింగంపర్తి, భద్రవరం, పేరవరం, సిరిపురం, పెద్దనాపల్లి గ్రామాలలో కొనసాగింది. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో భక్తులు హోరెత్తించారు. గ్రామాలలో ఈ శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. పరమాత్ముడు ఒక కార్యం సాధించాలన్నా సరే ఎలా సాధించాలని మనకి కూడా ఎన్ని అవాంతర శక్తులు వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలో అతని ద్వారా మనకు తెలిసిన విషయం. తమోగుణం ద్వారా పాటికలు చెప్పాడు, రజోగుణం ద్వారా అహల్యను స్వీకరించాడు, సద్గుణం ద్వారా సీతను స్వీకరించాడు. అంటే 3 గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. అంతేకాకుండా సీతను తీసుకెళ్ళిపోయిన రావణాసుడు కోపం లేకుండా అడిగి సామ్రాజ్యంగా ధర్మానికి యుద్ధం ప్రకటించాడు. ఇందులో ఒక విషయం ఏంటంటే ఉడిత అదంతా అండి పాలిటిక్ బలం కూడా ఉండదు. దాని సహాయం కూడా తీసుకోవాలంటే సమాజంలో మనం ఏదైనా ఒక కార్యం కానీ ఒక సంకల్పన చేసినప్పుడు ఎంత సమైక్య భావంతో కలిసి వెళ్తామో అంత శక్తి ఉంటుందని. అందుకని ఎన్నో అవాంతరాలు వస్తాయి. ఇది కాకుండా ముఖ్య ప్రశ్న ఏంటంటే మన ఓటు వేసి గెలిపిస్తున్నాము ప్రధానమంత్రి గారు అతను వ్యాపారస్తుడు కదండి, అతను మంచి దేశభక్తుడు, అతనిగా మనకెందుకు అలసిపోయింది. అందుకని ధర్మాలంటే ఈ మధ్యని కొంతకాలంగా ఈ గుళ్ళ మీద కొన్ని పరాశక్తులు కలుగుకోవడం వల్ల కొద్ది బలహీనత పడుతున్న ప్రజల్లో. అటువంటి బలహీనత నిర్మూలించడానికి ఇటువంటి సమైక్య భావం మేమందరం ఉన్నామనే ఒక వాళ్ళలో ఆశ చిగురించడానికి ఇవన్నీ ఇలా చేస్తూ మన హిందువులు మూలపడిపోయిన దేవాలయం పైకి లేపుతూ ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన అనేది మరుగుపడిందని దాని మీద లేపి వాళ్ళకి ఆశ చూపించి తద్వారా సమాజానికి దేశానికి కూడా మన మంచి శుభ సూచన ఇవ్వాలని కోరుతూ